హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం ములక్కాడ జీడిపప్పు కూర చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క వేసుకుని దోరగా వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్ లో. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు చిన్నది 1 ఉల్లిపాయ, 1 టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంటే సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె ఏమీ అవసరం లేదండి, ఇలానే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న 1 టీ స్పూన్ గసగసాలు, ఒక 6-7 జీడిపప్పులు, కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకొని అవి కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టించుకొని తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని సేమ్ కడాయి స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకొని పక్కకి తీసుకోవాలి. మంట సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చక్కగా దోరగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా. జీడిపప్పులు పక్కకి తీసేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ములక్కాడలు లైట్గా పీల్ తీసుకొని మీడియం ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని నూనెలో కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మొత్తాన్ని వేసుకున్నాక ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్లు కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు పోసి కలుపుకున్నాక సిమ్ ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. హైలో పెడితే కనుక అడుగంటుతుంది, ఎందుకంటే మనం దినుసులన్నీ లైట్గానే వేయించుకున్నాం కాబట్టి ఆ పచ్చదనం అనేది ఉంటుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించాలి. మనకి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకున్నా సరే ములక్కాడ ఎక్కువగా ఉడికిపోయి విడిపోతుంది, అందుకని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను. నీళ్ళు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి. మనం వేసిన నీళ్లు సగానికి పైగా ఇంకిపోయిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మంట మాత్రం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడకనివ్వండి, అడుగంటకుండా ఉంటుంది. మనం వేసిన నూనె సైడ్స్కి వచ్చేంత వరకు బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత గ్రేవీ లాగా ఉన్నప్పుడే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి దించేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ములక్కాడ జీడిపప్పు కూర రెడీ. ఈ కర్రీ మనకి అన్నంలోకి, చపాతీల్లోకి, అలానే పలావ్లకు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.